సాతాను మీద యుద్ధం ప్రకటిస్తావు, వాణ్ణి సవాల్ చేస్తావు, వాణ్ణి ఢీ కొడతావు. ఏ ప్రాంతానికి నువ్వు అడుగుపెట్టినా అక్కడ దురాత్మ ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, ఏడ సైతాను ఉంది, ఏడ పెద్దది ఉంది, ఆడ చిన్నది. ఏం పెద్దది చిన్నది, ఇది ఎవడి సొత్తు? మా నాన్నదే. హో సైతాన్ అనే అడుగేస్తావు ముందుకి. ఇది నా తండ్రిదే, మా నాన్నది. ఈ ఊరు, ఈ వాడ, ఈ పల్లె, ఈ పట్టణం, ఈ ప్రాంతం, ఈ భూమి నా తండ్రి సృష్టించింది. ఇందులో ప్రజలు నా వారు. ఎప్పుడైతే నీకున్న హక్కుని, నీకున్న అధికారాన్ని చేతబట్టి నువ్వు అడిగేస్తావో, దయ్యాలు అక్కడి నుంచి పరారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ నాన్న 5 ఎకరాల పొలం సంపాదించాడు. నువ్వు ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సంపాదించాడు. మీ ఊరోళ్ళందరూ చెబుతున్నారు, రే అది మీ నాన్నరా, 5 ఎకరాలు రా నాయన, మంచి పొలం రా, వాడు సాగు చేసుకుంటుంటే నువ్వేందిరా అంటే, సరే నీకు ఆవేశం వచ్చింది. మీ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడు, ఎకరం మొత్తం 5 ఎకరాల పొలం రా, ఏందిరా నీకు మైండ్ పోయిందా అని పక్కన వాళ్ళు మాట్లాడారు. నీకు ఆవేశం వచ్చింది, పోయావు పొలం దగ్గరికి. ఇది మా పొలం, మా నాన్నది ఇది అన్నావు అనుకో, ఏందే అంటాడు సాగు చేసుకునేవాడు. ఇది మా నాన్నదంటగా, మా పొలం ఇది అన్నావు అనుకో, ఎవడు చెప్పింది అంటారమ్మన్ కొడితే పగిలిపోద్ది. నీదే, ఏడుంది ఇది, ఏముంది నీకు, తేపో అంటాడు. పల్లెటూరులో జరిగే వాదనలు ఇంతే ఉంటాయి, అవునా? అంటే ఇది అంటే వాళ్ళు చెప్పారులే, మా నాన్న 5 ఎకరాలు అంట మొత్తం, మా నాన్నదని చెప్తే, ఎవడాడు చెప్పినోడు, ఎవడు నీకున్న ఆధారం తే రా ఓ అంట. వాడంటాడు, కాదులే మాదేమో అని నేను అనుకుంటున్నానులే. సరేలే, ఎందుకు అంత కేకలేస్తావు, వెళ్తున్నానులే. అవునా? బై లక్ పాత చెక్క పెట్టెలో 5 ఎకరాల పొలం కాగితాలు బయటపడ్డాయి అనుకో, పూర్తిగా ఫలానోడి దగ్గర మీ నాన్న కొన్న కాగితాలు పాత చెక్క పెట్టెలో బయటపడ్డాయి అనుకో, అవి తీసుకెళ్ళి బయట చదివించావు. ఆ 5 ఎకరాల పొలం కాగితాలు రై మొత్తం నాయన చూసుకోపో పో, ఇప్పుడు వాడు కోర్టుకి వేసినా సరే నీవే గెలుస్తావు పో అని చెప్పారు అనుకో, అప్పుడు ఏ టైపులో పోతావు? అంటే ఇది మాదేమోనని వచ్చాలే అని అంతకుముందు అన్నావు. నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? ఎవడు రమ్మని నీకు చెప్పినోడు, ఎవడో రమ్మని ఏముందా ఓ అని వాడు గదమాయిస్తాడు, హడావుడి చేస్తాడు. ఇప్పుడు వీడి దగ్గర కాగితాలు వచ్చినాయి, ఈ సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు ఎవరికి సంఖ్యలు పడతాయండి? ఎవడికి వాయిస్ బ్రేక్ అయింది? వీడికా వానికా? ఇన్నేళ్ళు వీడి పొలం ఎవడు సాగు చేసుకుంటున్నాడో, ఎవడు ఆక్యుపై చేశాడో వానికి ఇక వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఆ అధికారాన్ని చేతబట్టుకొని, ఆ అధికార పత్రాలను చేతబట్టుకొని వచ్చాయి, ఎవడు వాడు చెప్పినోడు ఎవడు అని వచ్చి అడిగావుగా, ఇదిగో కాగితాలు దా, అదిగో అది హద్దు, అదిగో ఉత్తరపు హద్దు, పడమటి హద్దు, దక్షిణం హద్దు, తూర్పు హద్దు, ఇదిగో నలుదిక్కుల హద్దుల పేర్లు, ఇదిగో మా నాన్న ఎంత కొన్నాడో కాగితాలు. చెప్పు, ఏ అధికారంతో వచ్చావని అడుగుతున్నావుగా. ఆయన మా నాన్న, ఈ ఆస్తి మా నాన్నది, ఆయన కొడుగ్గా నాదిరా, ఎక్కువ ఒడ్డుకంటాడు రా బయటికి రా, మా నాన్న ఆస్తి ఎవడురా నువ్వు అన్నప్పుడు ఇక వాడు నీ మీద జుల్లుం ప్రదర్శించడు. పైగా నువ్వు ఏది చెబితే దానికి తలంచడానికి ఇష్టపడతాడు. నలుగురు పెద్దల్ని కూడేసి, దాదాపు 15 ఏళ్ళు వీడు సాగు చేసుకుంటున్నాడు. ఎవరిది పొలం? మాది. కౌలు కట్టాలా, మొత్తం 15 ఏళ్ళకి కట్టాలా, నేను ఊరుకోను అంటే సత్తాడు వాడు అల్లాడి. దొంగతనంగా నా పొలం వేసుకొని 15 ఏళ్ళు పండించుకొని నేను పిల్లల్ని పెట్టు పస్తులతోనా ఊరుకొని, నాకు 15 ఏళ్ళ కౌలు కట్టాల్సిందంటే వాడికి చెవులు దాడించుకుంటూ వస్తాడు.
అట్లా కాదు, మేము కాదులే మాది అనుకుని అట్లా కాదు కొంచెం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి సమస్తము ఎవరిదో, దాని మీద నీకే హక్కు ఉందో ఆ హక్కును పట్టుకొని నువ్వు కానీ ఏ ప్రాంతానికైనా అధికారికంగా నువ్వు వెళ్ళగలిగితే, దయ్యాలాడున్న ఏదో పొడుస్తాయని కాదు, నువ్వు ఎంటర్ అయితే పారిపోతాయి అవి. ఎందుకంటే నువ్వు అధికారంతో వస్తున్నావు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెట్ అవుతుంది. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు, అధికారముతో గద్దించాడు. ఏ అధికారం? ఆ బోధలో అధికారం, ఆ గద్దింపులో అధికారం. ఆయన అడుగు పెడితే గడగడలాడితే పారిపోయినాయి. ఎందుకు? వాటికి తెలుసు యేసు ఎవరో, యేసుకు తెలుసు తానెవరో. కాకపోతే మనకే తెలియట్లా మనం ఎవరు. అది వాసు స్తోత్రం. మనకే తెలియట్లా మనం ఎవరో. అక్కడ దెయ్యం ఉందంట, వెళ్ళకూడదంట. ఆడ నీ బొంద ఎక్కడుందో ఆడికి పోవాలను నువ్వు. దొంగోడున్న కాడికి పోలీసు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ భూమి నీది, సర్వ భూమియు నాదే కదా అన్నాడు దేవుడు వాక్యంలో.